ఇందాక చేసిన గొడవకి ఆయన బాధతో కుమిలిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు అర్థం లేని మాటలతో ఆయన ప్రాణాలు పోయేలా చేయకండి. మా నాన్నంటే నాకు ప్రాణం. ఆయనకేమైనా జరగాలి, మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను. నేను ఇందాక మీ నాన్నని అడిగినప్పుడు నా మనసులో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడైతే ఈ సంచి మీ ఇంటి ముందు దొరికిందో నాకప్పుడే డౌట్ వచ్చింది. ఇంకా చాలా ఆపుతారా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఊరికి అరవక అక్షయ. మీ నాన్న డబ్బు ఇవ్వడం నాకు, మా నాన్నకి, స్వామికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఇప్పుడు ఈ సంచి మీ ఇంటి ముందే దొరికింది. దీన్ని బట్టి ఆలోచించు, నీకే డౌట్ వస్తుంది? రాదు. మా నాన్న మీద నాకెప్పటికీ డౌట్ రాదు. ఎవరో ఈ డబ్బు దొంగలించి ప్లాన్ ప్రకారం ఈ సంచి మా ఇంటి ముందు పడేశారు. అది ఎవరో ఏంటో కనిపెట్టి అప్పుడు మీ సంగతి చెప్తాను. ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదే. వెళ్ళలేను, అడగలేను. సైలెంట్ గా ఏం జరుగుతుందో గమనించటం తప్ప వేరే దారే లేదు. స్వామి అన్నయ్య, మీ ఫ్రెండ్ ని ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి. అయ్యో, నా బుర్ర బద్దలైపోతుందిరా. నా 8 లక్షలు ఏమైనట్టు స్వామి? సిస్టర్ కనబడతా అంటుంది కదా, నువ్వు రారా వెళ్దాం. అరే అదిగా, రారా. అరే రా. డబ్బున్న ఈ సంచి మా ఇంటి ముందు ఎందుకుంది? మరి ఇందులో డబ్బు ఎవరు తీసుంటారు? అక్క, బావలా మాట్లాడతాడని నేను అస్సలు అనుకోలేదక్క. మన చుట్టూ ఏం జరుగుతుందక్క? ఈ డబ్బు ఎవరు దొంగిలించి మన నాన్న మీద నింద వేస్తున్నారక్క. నాకేం అర్థం కావట్లేదక్క. అదే నాకు అర్థం కావట్లేదు వందన. ఆ సంచేంటక్క? ఈ సంచిలో నుంచి ఆ డబ్బు పోయింది. అవునా? అయితే ఈ సంచి ఆధారంగా వాళ్ళెవరో కనిపెట్టొచ్చు కదక్కా. ఈ సంచి ఎక్కడ దొరికిందో తెలిస్తే నువ్వింకా షాక్ అవుతావు. ఎక్కడ దొరికిందక్క? మన ఇంటి ముందే. అంటే ఆ డబ్బు దొంగిలించిన వాళ్ళు మన ఇంట్లో ఉండే అవకాశం ఉందా అక్క? నేను ఒక డెసిషన్ కి రాలేకపోతున్నాను వందన. ఎవరు ఈ డబ్బు దొంగిలించి మన నాన్న మీద ఆ అప్పు వేయాలని ప్లాన్ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎవరో ఏంటో ఎలాగైనా కనిపెట్టాలి. బావగారు, రాజా వెళ్ళి చాలాసేపు అవుతోంది, ఇంకా రాలేదు. నాకెందుకో భయంగా ఉంది బావగారు. నాకు అలాగే ఉంది మంజుల. నువ్వు కూడా అలా భయపడితే ఎలా సత్యం? అమ్మా, రాజా గురించి నీకు తెలీదా? 100 రూపాయలు పోయినా అది దొరికేంత వరకు నిద్రపోడు. ఇప్పుడు 8 లక్షలు పోయాయి. ఈ రోజు ఇంట్లో భూకంపం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. నాన్నా, అన్నయ్య వచ్చినట్టున్నాడు. అమ్మా శ్రావణి, శైలజ, కార్తీక్, మీరు ముగ్గురు గదిలోకి వెళ్ళండి. ఎందుకు నాన్నా? అన్నయ్యతో నేను మాట్లాడతాను. రే వద్దురా, కోపంలో మీ అన్నయ్య ఏమైనా అంటాడు. అది విని నువ్వు ఊరుకోవు. వెళ్ళండి, ముగ్గురు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి అమ్మా. రాజా, డబ్బు దొరికిందా నాన్న? 8 లక్షలు. 8 లక్షలు పోయాయి. ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో తెలీదు. డబ్బుతో పాటు నా జీవితం కూడా పోయింది. ఇకపై నాకు పెళ్లి వద్దు, ఏ దరిద్రం వద్దు. రే రాజా. రే స్వామి. స్వామినాథ, ఏమైంది? ఏమని చెప్పమంటారు? డబ్బు పోయిందనే ప్రాబ్లం పెద్దదనుకుంటే ఇప్పుడు దానికంటే పెద్ద ప్రాబ్లం వచ్చింది బాబాయ్.
ఏం జరిగిందిరా హ, ఆ చెప్పేదేదో అర్థమయ్యేలా చెప్పు. డబ్బు పోయిందని తెలియగానే నేను రాజా మళ్ళీ షోరూంకి వెళ్ళాం బామ్మ. మొత్తం వెతికాం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగాం, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఒకవేళ ఆ, అమ్మాయి తరపు వాళ్ళు పొరపాటున తీసుకెళ్ళుంటారేమో అని ఆ, నేను రాజా అక్షయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ ఆ, అక్కడ ఆ, అక్కడ చెప్పు, అక్కడేం జరిగిందో చెప్పు. చెప్పు స్వామి, అక్కడికెళ్ళి ఏం చేశారు? స్వామి, వాడికి ఏమైనా పిచ్చెక్కిందా? కాబోయే మామగారిని పట్టుకుని అలా ఎవరన్నా అడుగుతారా? వాడేమీ ప్లాన్ చేసి అడగలేదు బాబాయ్. ఆ, డబ్బు పోయిందన్న బాధలో ఒక ఎంక్వైరీ లాగా అడిగాడంతే. కాకపోతే ఆవేశంలో వాడు అడిగిన విధానమే కరెక్ట్ గా లేదు బాబాయ్. సడన్ గా అలా అడిగేసరికి అక్షయ కోపంతో మాట్లాడి వెళ్ళిపోమని చెప్పింది. అయ్యో, అక్షయ్తో వీడు ఛ! తర్వాత రాజా అక్షయ్కి అర్థమయ్యేలాగా చెప్పాలని ట్రై చేశాడు బాబాయ్, కానీ అక్షయే ఏమాత్రం వినలేదు. ఎలా వింటుంది స్వామి? అక్షయ్కి వాళ్ళ నాన్నంటే ప్రాణం. అలాంటిది తన ముందే వీడిలా కోప్పడకుండా ఎలా ఉంటుంది? మంజుల చెప్పింది కరెక్టే. ఏ ఆడపిల్లకైనా తండ్రి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కన్న తండ్రిని ఒక్క మాటన్నా ఊరుకోదు. ఆ పిల్ల స్థానంలో ఎవరున్నా అలాగే కోప్పడతారు. అది సరే నానమ్మా, పెద్దన్నయ్య కావాలని వెళ్ళి మావయ్య మీద నింద వేయలేదు కదా. డబ్బు పోయిందన్న బాధలో పొరపాటున తీసుండొచ్చేమో అని అనుకుని అడగడానికి వెళ్ళాడు, అంతే కదా. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావనే ఆలోచన కొంచెమైనా ఉండాలి కదా శ్రావణి. రే సత్యం, ఈ పెళ్ళి ఆపడానికి ఎవరో బయటి వ్యక్తి రావాల్సిన అవసరం లేదురా. కొంచెం కూడా ఆలోచించకుండా ఆ ఘనకార్యం నా మనవడే చేసొచ్చాడు. లేదత్తయ్యా, మీరలా అనకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. బావుగారు, మీరు వెళ్ళి అక్షయ్తో మాట్లాడి తనకు అర్థమయ్యేలా చెప్పండి. అక్షయ్య తప్పకుండా అర్థం చేసుకుంటుంది. బాబాయ్, ఇప్పుడొద్దు బాబాయ్. అక్షయ చాలా కోపంగా ఉంది. ఏం మాట్లాడాలనుకున్నా కొంచెం టైం తీసుకొని మాట్లాడండి, అప్పుడే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నేను కూడా ఒకసారి రాజాతో మాట్లాడి అక్షయ్తో మాట్లాడమని చెప్తాను. వెళ్ళు. సరే, మాట్లాడు.